ఇప్పుడు ఏమో సీన్ మారిందని చూడండి. ఇప్పుడు ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధిక వధ జరిగాను. ఇశ్రాయేలీలో 30,000 కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడిను. 1 సమూయేలు 4:2-11. వీళ్ళు ఓడిపోయి పాపం దేవుని నిబంధన మందసం తెచ్చుకుందాం అప్పుడే గెలుస్తామని చెప్పి వెళ్ళి తెచ్చుకుని యుద్ధం చేస్తే ఇంకా దారుణంగా ఎక్కువ మంది చచ్చిపోయారు. వీళ్ళు తెచ్చుకున్న నిబంధన మందసాన్ని కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఈ విధంగా ఒకసారి ఇశ్రాయేలీలు యుద్ధంలో ఓడిపోయి తర్వాత యేసు మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఆయన నిబంధన మందసాన్ని యుద్ధక్షేత్రంలోకి తీసుకెళ్లి ఆయనను తోడుంచుకుని పోరాడతారు. అప్పుడు మహాసూరుడైన యేసు వారిని కాపాడలేకపోగా ఇంకా ఎక్కువ మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. యేసు నిబంధన మందసాన్ని కూడా ఫిలిష్తీయులు పట్టుకెళ్ళిపోయారు. బాగుంది కదూ యేసు సూరత్వం. కాకుంటే ఓడినప్పుడల్లా ఏదో ఒక వంక చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ క్రైస్తవులు ఏమంటారంటే ఏలీ కుమారులు ఇద్దరు పాపాత్ములు యేసు దగ్గర యాజకత్వం చేస్తూ యేసు సన్నిధిన సేవ చేయడానికి వచ్చే